నమస్తే. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలలో ఆశావాహుల సంఖ్య వారు పైరవీలు పెరుగుతున్న నేపథ్యంలో ఏ పార్టీ గెలుస్తుందనే ఉత్కంఠ ప్రజల్లో కూడా ఒక పక్కన కనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ గెలవడంతో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందనేటువంటి అభిప్రాయంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తం చేస్తుంటే, భారతీయ జనతా పార్టీ నుంచి మోదీ హవా ఉంది. భారతీయ జనతా పార్టీ అర్బన్లో చాలా ఎక్కువ కీలకమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి ఎక్కువ సీట్లు వస్తున్న వారు. ఇక బీఆర్ఎస్ అయితే తాము గెలిచిన సీట్ల ఎమ్మెల్యేల దగ్గర ఖచ్చితంగా ఎంపీ సీట్లు మావే అన్నటువంటి అభిప్రాయంలో వారు కూడా ఉన్నారు. రాజా యాదవ్ గారు ఉన్నారు మనతో పాటుగా. నమస్తే అండి రాజా యాదవ్ గారు. రాజా యాదవ్ గారు, ఏ పార్టీకి ఎక్కువ వచ్చే అవకాశం ఉందని మనం విశ్లేషణ చేసుకోవచ్చు? మొత్తం 17 సీట్లలో ఒకటైతే ఎంఐఎంకి వదిలిపెట్టాలి మనం. ఇంకా 16 సీట్ల గురించి మనం మాట్లాడితే బీఆర్ఎస్, ముందుగా బీఆర్ఎస్ గెలిచే సీట్లు ఎన్ని ఉండొచ్చు? సరే, బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా గెలవదు. ఒక్క సీటు కూడా గెలవదు బీఆర్ఎస్ అనేది. ఒక మెదక్ ఒకటి గెలుస్తుందనే ఆలోచనలో ఎంత మాత్రం గెలవదు. బీఆర్ఎస్కు 0%. ఎంఐఎం కూడా ఈసారి గందరగోళంలో ఉన్నది. ఫస్ట్ టైం ఎంఐఎం మీద కూడా అటాక్ బీజేపీ జరుగుతుంది. ఎంఐఎం ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఓటర్స్ లేడీస్ ముఖ్యంగా ఖచ్చితంగా ఈసారి ఎంఐఎంను ఓడిగటానికి తయారు. త్రిబుల్ తలాక్ పనిచేసింది. అనేక ముస్లింలకు ఉండేటువంటి ఇబ్బందుల విషయంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఓటేసేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రపంచం విస్తుపోతుంది. ఇక్కడి ముస్లింలు కూడా ఆలోచనలో పడ్డరు. ముస్లిం దేశాలు కూడా నరేంద్ర మోడీ గారిని హక్కున చేర్చుకుంటా ఉన్నాయి. కానీ ఓటు వేసేసరికి వేస్తారా అని అంటే, ఓటు వేసే కాడికి ఇప్పుడు జనం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే యువతరం లేచింది. ఇప్పుడు మా తరం వేరు, యువతరం వేరు కదా. కరెక్టే మీరు చెప్తుంది. ఎంఐఎం దగ్గర ఓల్డ్ సిటీలో చాలా క్లియర్ డివిజన్ ఉంటుంది. అటు ముస్లిం, హిందూ అనేటువంటి డివిజన్ ఉంటుంది. అనే దగ్గర వారు మీకు ఓటు వేస్తారనుకోవడం ఎక్కువ ఆశిస్తున్నట్టేమో. ఎక్కువ ఆశించుంటే కూడా తప్పులేదు కదా ఇప్పుడు. ఎందుకంటే యువతరం మా తరం కదా అంటున్నా. మా తరం కాదు కదా యువతరంలో కూడా విప్లవాత్మకమైన మార్పులు ఉన్నాయి. యావత్ దేశంలో ఈ మార్పు ఉన్నది. ఇక్కడ ఒక పాత బస్తీలో కాదు, యావత్ భారతదేశంలో మార్పు ఉన్నది. ఆ మార్పులో ఒక భాగంగా ఇవాళ పాత బస్తీని కూడా మేము ఊహించుకుంటున్నాం. నార్త్ ఈస్టర్న్ కంట్రీలో స్టేట్స్లో మీకు వచ్చి యావత్ భారత్ కాబట్టి ఇక్కడ కూడా వస్తాయనే ఆశ ఖచ్చితంగా. ఎందుకంటే మార్పు అనేది సహజం, ఎప్పటికట్నే ఉండదు. కానీ ఓవైసీలు చాలా స్ట్రాంగ్, దేశవ్యాప్తంగానే ఎదుర్కొంటున్నాము అనే గట్టిగా చెప్పే ఓవైసీల దగ్గర తప్పేం లేదు. ఇవాళ ఆనాడు చరిత్రలో కూడా గట్టిగా ఉండేటువంటి రావణాసురుని ఎదుర్కొన్నాడు రాముడు. గట్టిగా ఉండేటువంటి అనేక మంది జరాసంధులు లాంటి బలమైనటువంటి రాక్షస గణాలను కూడా ఎదుర్కొన్నది కన్నడ దేవలోకం. మీరు చూసే ఉంటారు రాజా వారు ఒక్కొక్క స్పీచ్ వారిని ఎంతగా ఉత్ప్రేరితం చేస్తుందో. నిజాలు వేరు, అబద్ధాలు వేరు కదా. నిజంకు ఉండేటువంటి బలం వేరు, అబద్ధానికి ఉండే బలం వేరు కదా. అబద్ధం చాన్నాళ్ళు జయించదు కదా, నిజమే జయిస్తుంది కదా. ఉత్ప్రేరకరంగా మాట్లాడే మాట వాస్తవం. ఆయన ఉద్రిక్తతోటేనే ఇన్నాళ్ళు పొయ్యి రాజేసిండు కదా. ఆ పొయ్యి కూడా ఆ పదాలు వాడొద్దని నేను వాడుతున్నా. పొయ్యి రాజేసిన రోజు, పొయ్యి చల్లారే రోజు కూడా ఒకటి వస్తుంది కదా తప్పకుండా. చరిత్ర ఎవరిను క్షమించదు, ఎవరిని ఎప్పటికి పర్మనెంట్ ఉంచదు. ఎంఐఎం పొయ్యి కూడా చల్లారుస్తారు, ఖచ్చితంగా చల్లారుతుంది. అది బీజేపీతో మాత్రమే చల్లారుతుంది. ఇవాళ బీజేపీతో మాత్రమే చల్లారుతుంది. ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్, టీఆర్ఎస్, అది బీఆర్ఎస్ మొత్తం స్మాష్ అయ్యే రోజు వచ్చింది. ఈ నెక్స్ట్ ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో వీళ్ళ ఊకదంపుడు ఉపన్యాసాలకు కానీ, వీళ్ళ ఉత్తుత్త చప్పులకు కానీ, లేక వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు పెడితే ఇంటరాని కానీ ఈ ఆశ వదులుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. ఆ టైం వచ్చింది. అంటే మొన్నంటే కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ ఓట్లు వేశారనుకుందాం. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఏ ఉద్దేశంతో ఒక్క సీటు కూడా రాదు అని చెప్తున్నారు. మీరు కూడా చాలా కోపంతో ఉన్నారా కేసీఆర్? ఎంత మాత్రం కాదు. నా కోపం ఉంటే మాత్రం నా కోపం ఉంటే ఆయన ఓడిపోతాడా? ఆయన తప్పుంటే ఓడిపోతాడు. కానీ నా కోపంతో ఓడిపోతుగా. ప్రజల గురించి ప్రజలు ఆయనను వద్దనుకున్నారు. అప్పుడు కారు 16 సారు కేంద్రంలో చక్రం తిప్పుతాడంటే నమ్మిండ్రు. ఇక్కడనే చక్రం తిప్పట్లేదు, అక్కడేం చక్రం తిప్పుతాడనే, అక్కడేమో ఆశపాడైందని, ఏం చేస్తాడని, అక్కడికి
అక్కడికి పోయి ఏం చేస్తాడని. అందుకనే ఆయనకు ఒక్క సీటు రాదు కాక రాదు.